క్లియర్ ఉన్నది ఏదో బాబు. క్లియర్ అమ్మా, క్లియర్. మంచిది. కొంత సమయం వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ రిస్టోరేషన్ గురించి కొంతసేపు మనం వాక్య ధ్యానంలో చూద్దాం. దేవుడు ఏ విధంగా రిస్టోర్ చేస్తాడు. మనం ఇప్పుడు కాన్ఫరెన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ మన జీవితాలను రిస్టోర్ చేయాలన్నా, కాన్ఫరెన్స్ ని రిస్టోర్ చేయాలన్నా కూడా దేవుడు ఏ విధంగా ప్రణాళికలు నడిపిస్తాడు, దానికి ముఖ్యమైన అవసరం ఏంటి అసలు. దేవుడు విషయాలు అనుకుని దేన్ని అనుకుంటాడు, దాని గురించి మనం ఫోకస్ చేద్దాము. ఇంట్రెస్టింగ్ గా ఏముందంటే యోబు ప్రవచన గ్రంథము 29వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లేవనెత్తాడు యోబు. 29:14 ఉంటది. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాగాను అయ్యేను అంటుంది. నీతి వస్త్రము నేను ధరించుకున్నా కాబట్టి అది నన్ను ధరించుకున్నది అని అంటుంది. దేవుడు కూడా మనం నీతిమంతులుగా తీరుస్తాడు కదా. ఏ విధంగా తీరుస్తాడు దేవుడు అంటే, దేవుని చిత్త ప్రకారం దేవుని కృప చేతనే మనము ఆయన రక్తము ద్వారా నీతిమంతులమైనమని మన విశ్వాసం కదా. అయితే దేవుడు పార్షియాలిటీ లేదు, ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చాలనుకుంటున్నాడు. కానీ కొంతమంది నీతిమంతులుగా ఉండగలుగుతున్నారు, కొంతమంది అసలు దేవుని రక్షణలోకి రాలేకపోతుంది, ఇంకా కొంతమంది వచ్చిన తర్వాత మళ్ళా పడిపోతున్నారు. అయితే పడిపోయిన వాళ్ళని మనం లేవనెత్తడానికి దేవుడు కూడా ప్రణాళిక పెట్టినాను. మనకు బైబిల్లో సైతాను డైరెక్ట్ ప్రత్యక్షమై మాట్లాడిన విధాలు కొన్ని కొన్ని సందర్భాలలో స్పెసిఫిక్ గా కనిపిస్తాయి. యేసయ్యను కూడా శోధించినప్పుడు సైతాను డైరెక్ట్ ఎదురొస్తాడు అనమాట. వచ్చి సైతాను ప్రత్యక్షమై యేసయ్యను శోధిస్తాడు. మనకు అటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని కనిపిస్తాయి. ఎన్నో దయ్యాలను వెలగొడతారు, సైతాను ప్రతినిధులను వెలగొట్టేది వేరే, సైతానుతో డైరెక్ట్ కన్ఫ్రంట్ అయ్యేది. సైతాను యూదా ఇస్కరియోతు లోపల కూడా డైరెక్ట్ ఎంటర్ అవుతారు. బైబిల్లో రాస్తాడు కదా, ముక్క విరిచి ఇచ్చినప్పుడు యూదా ముక్క తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు సైతాన్ ఆయన ప్రవేశించింది అని అంటారు. అంతవరకు టెంప్ట్ చేస్తూ ఉంటది కానీ సైతాన్ ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సైతాన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు పనులు చేస్తారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారు. శోధనలు రావడం మీరు ఇంతకుముందు చేసి తల్లి కూడా పాడింది. శోధనలు, కష్టాలు రకరకాలవి వస్తుంటాయి. సో అవి మనల్ని అపవిత్రులను చేయవు. మనకు కొన్నిసార్లు భయంకరమైన ఆలోచనలు వస్తాయి, రాగానే నేను ఎంత చెడ్డున్నా అనుకునే అవసరమే లేదు. సైతాను వాడు శోధనలు మన మీద పంపుతాడు. ఆ శోధనలను మనం ఎంటర్టైన్ చేసి ఆ శోధనలని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ శోధనలు క్రియారూపకంగా దారుస్తున్నాను, అప్పుడు పాపం జరుగుతుంది. అట్టనే మన విశ్వాసము కూడా క్రియల రూపంగా మన విశ్వాసాన్ని చూపించినప్పుడే మన విశ్వాసానికి ఫలితం ఉంటుంది. పాపము చేసినా విశ్వాసం నుంచి గొప్ప కార్యాలు చేయాలన్నా కూడా ఫస్ట్ మన మైండ్ మీద యాక్ట్ అవుతుంది, తర్వాత మనల్ని అది ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకనే ఇక్కడ యోగు మాట్లాడుతున్నాడు. రిస్టోరేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. రిస్టోర్ చేయాలన్నప్పుడు సైతాను డైరెక్ట్ ప్రత్యక్షమైన ఇన్సిడెంట్ మనకు యోగు గ్రంథంలో కనిపిస్తుంది. యోగు దేవుని సముఖంలో పోయి దేవునితోటే ఛాలెంజ్ చేస్తాడు అనమాట. నువ్వు మంచోడు అనుకుంటున్నావు కదా, అన్ని ఆయన సమృద్ధికి ఇచ్చినావు కాబట్టి ఆయన నిన్ను కొనియాడుతున్నాడు, నీకు నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆయన ఒకసారి పడేసి ఆయనని సఫర్ చేసినప్పుడు అసలు కథ బయటపడుతుందని సైతాను డైరెక్ట్ దేవునితోటి ఇంటరాక్ట్ అవుతుంది. మనకు సేమ్ అటువంటి ఇంటరాక్షన్ మనకు జకర్యా గ్రంథంలో కనిపిస్తుంది. ఇవి రెండు మనము కంపేర్ చేసి చూస్తున్నాం అనమాట. జకర్యా గ్రంథంలో కూడా మనకు 3వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వం నిలబడి ఉంటాయో అతడు నాకు కనపరిచెను అంటుంది. మన పాత నిబంధన గ్రంథంలో సైతాను టెంప్ట్ చేసే విధాలు రెండు కనిపిస్తాయి. ఒకటేమో యోగుని విషయంలో ఉంటుంది, ఇంకొకటేమో ఇక్కడ
జకర్యా దర్శనంలో కనిపిస్తుంది. సైతాను దేవుని సముఖంలో వచ్చి ఫిర్యాదు చేస్తుంటాడు, కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఏమని అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ విషయంలో, జెరుబ్బాబేలు విషయంలో కూడా ఏమని చేస్తుంటాడంటే బబులోను చెర నుంచి వాళ్ళు వచ్చినాక మళ్ళా యెరూషలేం మందిరం కట్టాలనుకుంటుంటారు. మళ్ళా కట్టాలన్నప్పుడు అది కట్టకుండా అడ్డగిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు అంటారు అన్నమాట, ఇది మనకు బైబిల్ చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా చేయగలుగుతున్నాను. ఓ ఇస్రాయేల్ ఈ ఇంత గొప్ప పర్వతమైన కూడా జెరుబ్బాబెలును అడ్డగించలేవు. సో యెరూషలేంను మళ్ళీ రీబిల్డ్ చేసే టైంలో ప్రధాన యాజకుడిని, తర్వాత దేవుడు ఏర్పరచుకున్న జెరుబ్బాబెలు దావీదు సంతతి నుంచి వస్తాడనమాట. అక్కడ నుంచి కంటిన్యూషన్ మళ్ళీ యేసయ్య దాకా ఉంటుంది లింక్. సో జెరుబ్బాబెలు కూడా మళ్ళీ రిస్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు సైతాను అడ్డం వచ్చి దేవునికి ఫిర్యాదు చేస్తా ఉంటాడు. ఇక్కడ కూడా ఏమని రాసి ఉంటుంది చూడండి, ఆ దర్శనంలో కనిపిస్తుంది. యోబు ఏది మనకు రెఫర్ చేసిండో దాన్నే ఉంటుంది. ఏమంటాడంటే యోబు కూడా నీతి వస్త్రాల గురించి మాట్లాడుతా చూడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను అంటూ. సో మనం సొంతంగా ఏం చేయలేదు కాబట్టి దేవుడు మనల్ని తప్పకుండా మనం అంటే దేవుడు ఉచితంగా దేవుని కృప చేత మనం రక్షింపబడ్డాం అనుకుంటాం కదా. ఆయననే ముందు మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం దేని గురించి అతిశయపడాల్సిన అవసరం లేదు. అతిశయపడడం కూడా తప్పే అని ఉంటుంది బైబిల్. ఇదంతా ఒక మెజర్ కదా. అదే సేమ్ ప్యాటర్న్ లో చూసినప్పుడు దేవుడు అందరిని ఏర్పరచుకోవచ్చు కదా. దేవుడు కొందరిని ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు? దేవుడు అందరికి సమానంగా రక్షణ ఇచ్చినట్టు అందరిని సమానంగా కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అన్నప్పుడు యోబు చెప్తున్నాను, నేను నీతిని కప్పుకున్నా కాబట్టి ఆ నీతి నన్ను కప్పుకున్నది. వి షుడ్ బి విల్లింగ్ టు వేర్ ద రోప్స్ ఆఫ్ రైచియస్నెస్ అన్నమాట. ఆ నీతి అనే వస్త్రాలు ధరించుకోవడానికి మనం ఇష్టపడాలి. అప్పుడే నీతి మన మీదకి వచ్చి కప్పబడుతుంది అనే ఒక మూల సూత్రం మనకు చెప్తున్నామంట. దేవుడు అన్యాయస్తుడు కాదు. యోబు ఒక్కనికే ఈ స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చినావు కదా అని సైతాను దేవుని దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు యోబు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఈ మైండ్ సెట్ యోబుకు ఉన్నది కాబట్టి తర్వాత యోబుని పడేసి యోబుని ఎంత భయంకరంగా ఫిజికల్ గా హార్మ్ చేసి ఉంటుంది అంటే మనకు అది యెరూషలేము టెంపుల్లో అక్కడ కూడా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులందరూ దేవునికి విరోధంగా పోయినప్పుడు ఇశ్రాయేలీయులందరిని కూడా చెరలోకి తీసుకుపోయినాక ఆ యెరూషలేము దేవాలయం పడేస్తారు. పడగొట్టిన దేవాలయాన్ని మళ్ళా నిలబెట్టడానికి, మళ్ళా తిరిగి కట్టడానికి జెరుబ్బాబెలును దేవుడు వాడుకుంటాడు. అప్పుడు వాళ్ళతోటి అంటాడు, నా ఆత్మతోటి జరుగుతుంది, శక్తితోటి కాదు, బలంతోటి కాదు అని. అప్పుడు కూడా సేమ్ ఇదే మాట చెప్తానన్నమాట. ఆ యాజకుడైన యెహోషువ దగ్గరకు వచ్చినప్పుడు యాజకుడైన యెహోషువ కూడా మలిన వస్త్రాలు ధరించుకొని ఉంటాడు. ఇక్కడ చూడండి మనకుంటది జకరియా 3వ అధ్యాయంలోనే ఉంటది. ఫస్ట్ సైతాను ఫిర్యాదు చేసి వస్తాడు కదా, తర్వాత ఉంటది 3వ అధ్యాయం. యెహోషువ మలిన వస్త్రము ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వానిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించి ఉన్నానని చెప్పాను. అతని తల మీద తెల్లని పాగా చుట్టినానని. రిస్టోర్ చేసినప్పుడు మళ్ళా తెల్లని వస్త్రాలు ధరించి, మురికి వస్త్రాలు ఉంటే వాటికి తెల్లని వస్త్రాలు ధరించి అప్పుడు ప్రవచనం చెప్తారు అనమాట. యెరూషలేమును తిరిగి కట్టగలుగుతారు. ఎట్లా కడతారంటే జెరుబ్బాబెలు ద్వారా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అది మీ శక్తితోటి కాదు, బలంతోటి కాదు, నా ఆత్మ ద్వారా చేస్తానంట. అప్పుడు చేయడానికి అవైలబుల్ గా ఎవరు ఉంటారంటే జెరుబ్బాబెలు రెడీ ఉంటారు. రిస్టోర్ చేయడానికి ఎట్లా వీలైతుంది? అసలు మనకు సరిపోద్ది కదా శక్తి. ఇంతకాలం మనము అక్కడ చెరలో ఉండి బబులోను చెర నుంచి బయటికి రావడమే మళ్ళా మందిరం కట్టాలంటే అసలు మనతోటి కాదు కదా. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. గొప్ప పర్వతం లాంటి అడ్డం వస్తుంది కదా. అంటే జెరుబ్బాబెలు దాన్ని చదును భూమిగా చేసేస్తా, ఇట్లా ఫ్లాట్ చేసేస్తా, నీకు ఎదురు ఏది అడ్డం ఉండదు అని అంటుంది దేవుడు. రిస్టోర్ చేయాలన్నప్పుడు సేమ్ ఇదే మనం యోబు దగ్గర పోయినప్పుడు యోబు కూడా అదే అన్నాడు, నీతి వస్త్రం నేను ధరించుకోవడానికి ఇష్టపడ్డా కాబట్టి నీతి నన్ను ధరించుకున్నది అని.
మన ఇక్కడ యెరూషలేము దేవాలయం కనబడుతున్నది. దాన్ని పడగొట్టినాక మళ్ళా దాన్ని తిరిగి కట్టడానికి జెరుబ్బాబెల్‌ని దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ యోబు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శరీరం మొత్తం నలగగొట్టబడి గ్రౌండ్ లెవెల్‌కి తీసుకుపోతాడు. చిల్ల పెంకులతోటి గీరుకుంటా ఉంటాడు. బురదలో పడి ఉంటాడు. బూడిద పడుతుంటది. ఆయనకున్నయి అన్నీ పోతాయి. పోయినాక మళ్ళా రిస్టోర్ చేస్తాడు దేవుడు. సో, ఫిజికల్‌గా చూసినప్పుడేమో మనకు యోబు మాదిరిగా ఉన్నాడు. స్పిరిచువల్‌గా చూసుకున్నప్పుడు యెరూషలేము మళ్ళా తిరిగి కట్టబడతది. ఇప్పుడు గూడా మనం మన కుటుంబాలు కట్టుకోవాలన్నా, మన విశ్వాస జీవితం మళ్ళా తిరిగి కట్టుకోవాలన్నా, మనం దేవుణ్ణి నమ్మి మనం ఏదైనా మళ్ళా రిస్టోర్ చేయాలన్నప్పుడు దేవుడు అంటాడు, "నీ వల్ల సాధ్యం కాదు గానీ నా ఆత్మతోటి చేయగలుగుతా" అంటాడు. అప్పుడు దేవుని కొరకు మనం నీతి వస్త్రాలు ధరించుకోవడానికి ఇష్టపడాలన్నమాట. ఎవరు ఇష్టపడతారో వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవునికి పార్షియాలిటీ ఉన్నదనుకుంటే అది తప్పనుకుంటా. దేవుని పక్షాన నిలబడి రిస్క్ తీసుకోగలుగుతాం. దేవుని విశ్వాసంతోటి ముందుకు పోతారని ఎవరొస్తారో, ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళందరితోటి దేవుని ఆత్మ పని చేస్తా ఉంటది. అందుకని ప్రతి ఒక్కరిని రక్షించాలనుకుంటాడు గానీ, యేసయ్య కొరకు, రక్షణ కొరకు మారు మనసు కోరి ఒప్పుకున్నోళ్ళకే రక్షణ భాగ్యం కలుగుతుంది. రక్షణ భాగ్యం కలగంగానే అయిపోలేదు. దాంట్లో గూడా దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని ఆయన ఆయన ఆలోచనలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏర్పరుస్తాడు. అక్కడ గూడా దేవుడు పార్షియాలిటీ చూపిస్తాడంటే చూపియడు. దేవుని కొరకు నేను కోల్పోయినా గూడా మళ్ళా రిస్టోర్ చేస్తాడు గదా ఆయన. నాకు కష్టమైనా గూడా మళ్ళా తాను సరి చేస్తాడని దేవుని పక్షాన ఏ పరిస్థితి వచ్చినా నిలబడగలిగినోళ్ళతోటి దేవుడు పని చేస్తాడు. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటాం చూడు, అది మనం నీతి వస్త్రాలు మనం కప్పుకుంటున్నట్ట. అదే యోబు అంటాడు. నేను నీతి వస్త్రాలు కప్పుకున్నాను గనుక నీతి వస్త్రం నన్ను కప్పుకున్నది అంటున్నాడు. ఇక్కడ 2 రకాల పారామీటర్స్ ఉన్నాయి. వి షుడ్ బి విల్లింగ్ టు బి అబ్జార్బెంట్ అబౌట్ ద గాడ్స్ రైచియస్‌నెస్. ఈ యథార్థవంతులు అందుకనే యథార్థ హృదయులు దేవునికి ఇష్టం అని అంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయం యథార్థంగా ఉండాలి. అక్కడ నువ్వు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా, దేవుడు నా ద్వారా కూడా పని చేస్తున్నాను అనుకుంటే అది కాదు. దాంతోటి అసలు దేవుడు వాడడన్నమాట. సరే రక్షణలో ఉంటాం గానీ, గొప్ప కార్యాలు చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది అవసరం ఉంటుంది. యోబు ఎంత ఇంపాక్ట్ ఉండేదంటే, పౌలు మాట్లాడినప్పుడు పౌలు కూడా ఆయన రాసిన ఉత్తరాల్లో రాస్తాడు. కొరింథీ పత్రిక రాసినప్పుడు రాస్తాడు. యోబు ఏమేమి కోట్ చేసిండో అవి పౌలు కోట్ చేస్తాడు. యాకోబు పత్రికలో కూడా ఉంటాయి. యోబు సహనమును మనం గ్రహించలేదా? ప్రధానమైన అపోస్తలులు కూడా మాదిరిగా తీసుకోవడానికి యోబు దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఇటువంటి ఛాలెంజింగ్ టైమ్స్‌లల్ల మనం రిస్టోర్ చేయాలనుకున్నప్పుడు మనకు నమ్మకాలు, మనకున్న కెపాసిటీ సరిపోదండి. ఇప్పుడు కూడా మనం ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో. ఈ కాన్ఫరెన్స్‌ని రిస్టోర్ చేయి ప్రభువా! దీని ద్వారా నీకు మహిమ కలగాలి అనుకుంటున్నాం. కొంతమంది మన జీవితాలను రిస్టోర్ చేయాలనుకుంటున్నాము. మన ఫైనాన్సెస్ రిస్టోర్ చేయాలనుకుంటున్నాము. కుటుంబంలో ఉన్న ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. వాటన్నిటిని దేవా నీ మహిమ కొరకు రిస్టోర్ చేయాలి అని దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా నిలబడ్డప్పుడు అంటారనమాట. ఇది నీ యాటిట్యూడ్ అనమాట. నీ నీతి వస్త్రం నేను ధరించుకోవడానికి ఇష్టపడుతున్నా కాబట్టి నేను నీకు ధరింపజేస్తాను అంట. ఇది ఎగ్జాక్ట్ ఫెయిత్ అనమాట. దీన్నే మనకు యాకోబు పత్రికలో కూడా మళ్ళీ చెప్తాడు. క్రియలు లేకుంటే విశ్వాసం వేస్ట్ మితమైపోతది కదా అంట. అబ్రహాము కూడా ఎందుకు దేవుణ్ణి నమ్మిండు, అది నీతిగా ఎంచబడ్డది అని ఉంటది కదా. దేవుణ్ణి ఏం నమ్మిండు అంటే కుమారుణ్ణి చంపినా కూడా మళ్ళీ దేవుడు ఇంకొక కుమారుణ్ణి ఇస్తాడు, లేకపోతే వీణైనా బతికిస్తాడు అని నమ్ముతాడు. వృద్ధాప్యంలో అసలు ఇంపాసిబుల్ పరిస్థితులలో నాకు కుమారుని ఇవ్వగలిగిన దేవుడు ఇప్పుడు కూడా వీడిని చంపమంటుండు కాబట్టి వీడిని చంపేస్తాను, నా కుమారుని ఏకైక కుమారుని చంపేస్తా, దేవుడు మళ్ళా ఎట్లైనా రిస్టోర్ చేస్తాడు అని అబ్రహాము నమ్ముతాడు కాబట్టి అబ్రహాం నీతిమంతుడు. ఆయన విశ్వాసానికి అదనమాట. ఇప్పుడు మనం కూడా అందరం విశ్వాసులం అనుకున్నప్పుడు మన విశ్వాసం దేని మీద బేస్ అయింది? దేవుడు రిస్టోర్ చేయగలుగుతాడు. ఒకవేళ నేను ఇది కోల్పోయినా మళ్ళా దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు రిస్టోర్ చేస్తాడు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. 5 రొట్టెలు 2 చేపల దగ్గర కూడా ఆ చిన్నపిల్లగా అనుకున్న విశ్వాసం ఏంటంటే ఇది నేను తినేసి నా కడుపు నింపుకోవాలంటే మనకు సరిపోయేంత ఉంటుంది. కానీ ఇది నేను ఆయనకి ఇస్తే, ఆయన చేతిలో పెడితే తప్పకుండా నాకు మంచే జరుగుతుంది. ఇంతకంటే బెటరే చేస్తాడని నమ్మి
ఆ చిన్న పిల్లలకు ఉన్న స్వభావానికి విరుద్ధంగా వాడు దేవునికి అర్పిస్తాడు అన్నమాట. అట్లా ఉంటది బైబిల్లో. అందుకని నాకు క్లియర్గా రాసి ఉంటుంది. అన్ని రోజులు ఉంటుంది, వాళ్ళకి ఆకలితోటి ఉంటారు, కంటిన్యూగా దేవుని వాక్యం వినుకుంటూ ఉంటాడు. ఆ టైంలో చిన్నపిల్లలు అసలు ఎట్లు ఇవ్వగలుగుతారు అసలు? మనకు హెబ్రీ పత్రిక వినప్పుడు విశ్వాస వీరుల గురించి అంతా రాసి ఉంటుంది. హెబ్రీ 11వ అధ్యాయం అనుకుంటా ఉండే దాని గురించి మొత్తం ఎక్స్ట్రాడినరీ ఒక్కొక్కరి గురించి రాస్తాడు 11వ అధ్యాయంలో. ఒక్కొక్క విశ్వాసం ఎట్లా, అబ్రహాం ఎట్లా విశ్వాసం, మోషే ఏ విధంగా, వీళ్ళందరూ విశ్వాసానికి వీళ్ళు చేసిన గొప్ప కార్యాలకు ఏంది బేస్ అని చూస్తే దే ఆర్ విల్లింగ్ టు సబ్మిట్ టు ది గాడ్స్ గ్రేస్. రిస్క్ తీసుకోవాలని అనుకో, ఎందుకంటే తప్పకుండా దేవుడు మనల్ని రిస్టోర్ చేస్తాడు అన్నాడు. ఇప్పుడు కూడా మనం ఆ ఒక్క విశ్వాసం తోటి మనం దేవుని కొరకు పనులు చేసినప్పుడు మన శక్తి చేత కాదు, మనకున్న బలంతో కాదు, మనకున్న పరపతితోటి కాదు, మన దగ్గర ఏం వనరులు లేవు అసలు. ఎట్లా చేస్తాము అని అన్నప్పుడు అంటున్నామాట, నా ఆత్మ ద్వారా అది జరిగిస్తా కాబట్టి నమ్మకంగా మీరు ముందుకు పోండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫెయిత్ అన్న. మనకు చేత కాని పనులు చేయగలుగుతాం, ఎట్లా చేస్తామో మనకు కూడా తెలియదు. కానీ విశ్వాసంతో దేవుని కొరకు మనం నీతిని కప్పుకోవడానికి రెడీ కావాలి. అందుకని ఎంత కాంప్లెక్స్ స్టేట్మెంట్ యోగు ఇస్తాడంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. అక్కడి నుంచి దీని తర్వాతనే యోగు అంటాడు, ఏమంటాడు అంటే 10వ అధ్యాయంలో యోగు ఉంటుంది, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు అన్నాడు యోగు. పరిస్థితి ఎట్లుంటుంది అంటే యోగు, ఆయనకంటే చిన్న పిల్లలు కూడా ఆయన చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. దానికంటే ముందు అధ్యాయం ఉంటుంది 29వ అధ్యాయంలో చూడు, 30వ అధ్యాయంలోనేమో మొదటి వచనంలో, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు, వీరి తండ్రులు నా మందలో కాయ కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచి ఉంటాను. ఈ చిన్నపిల్లలు ఈయన ఎగతాళి చేస్తుంటారు, వాళ్ళ తండ్రులు ఈయన మందలుగా కుక్కలను గాయడానికి కూడా పనికిరాని అసొంటోళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు యోగుని ఎగతాళి చేస్తుంటారు. మనకి 29వ అధ్యాయంలో యోగు ఉంటుంది చూడండి, పట్టణపు గుమ్మంలో నేను వెళ్ళినప్పుడు రాజబిడిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూసి దాగుకొనిది, ముసలివారు లేచి నిలబడేది, అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకునేది, ప్రధానులు మాట్లాడక ఊరుకునేది. యోగు స్టేటస్ అట్లుండే అన్నమాట. అటువంటిది నా మందను కాసేటోళ్ళ పిల్లలు నన్ను ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చిందన్నాడు. ఈ పరిస్థితులలో రాసిండనమాట ఈ వచనం, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించాను. మనం కూడా దీనికి రెడీ ఉండాలన్నమాట. మనం కూడా రిస్టోర్ చేయాలన్నప్పుడు సేమ్ ఇట్నే వస్త్రాలు కూడా ఉంటాడు, యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధిలో కనబడ్డప్పుడు ఆ దూతకు చెప్తాడు, దేవుడు చెప్పి ఈయన వస్త్రాలు తీసి ప్రశస్త వస్త్రాలు ధరించి తలపాగా జుట్టిన మంచిగా ఈయన ఈజ్ గోయింగ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్ అని చెప్తాడు. మనకు అది సింబాలిక్ గా చూపిస్తున్నారు. మనము కూడా మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నప్పుడు మనకు నీతి వస్త్రాలు ఇచ్చింది దేవుడు. అది ధరించుకోవడానికి మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి, తెగింపు ఉండాలి. అదే రిస్టోరేషన్ అన్నమాట. అందుకని మనకు మాదిరిగా యోబు ఉన్నాడు, ఒక దిక్కు యెరూషలేము మనకు కనబడుతుంది. ఆ యెరూషలేమును రిస్టోర్ చేయడానికి దేవుడు ఎంత ప్రపంచంలో ఉన్న అన్ని రాజకీయ వ్యవస్థలను మార్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు జరిగే యుద్ధము కూడా యెరూషలేము సెంటర్ అయ్యింది. మనకు మనుషుల్లాగా తీసుకుంటే యోబును మించిన మనకు ఎగ్జాంపుల్ ఎక్కడ లేదు బైబిల్ మొత్తంలో. పౌలు కూడా, యాకోబు, యేసయ్య శిష్యులు కూడా యోబు గురించి మాట్లాడుతూ వాళ్ళు రాసిన లెటర్స్లలో రెఫర్ చేస్తా ఉన్నారు. యోబుకున్న ఓపిక చూసిందా, యోబుని ఏ విధంగా చేసింది. యోబు ఏమంటున్నాడంటే ఇదే అన్నమాట, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా నీతిని ధరించుకోవడానికి నేను ఇష్టపడుతున్నా కాబట్టి నీతి నా మీదకి వచ్చింది. అది నిజంగా మళ్ళీ యోబు జీవితంలో నెరవేరుతుంది. యోబు రిస్టోర్ చేసినప్పుడు దేవుడు అంత ముందు కంటే రెట్టింపుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 2 ఇన్సిడెంట్లలో కూడా సైతాన్ ఏం చేస్తుందంటే ఫిర్యాదు చేయడానికి దేవుని దగ్గరికి పోయాడు. జకర్యా గ్రంథంలో సైతాను ఫిర్యాదు చేస్తున్నాడు, యోబు దగ్గర గ్రంథంలో కూడా సైతాను దేవుని సమ్ముఖంలో నిలబడి యోబు గురించి కంప్లైంట్ చేస్తా ఉంటాడు.
అట్లా మన గురించి కూడా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఏం జరగదు, అయిపోయింది, దీన్ని కూలగొట్టేసినాం, ఇంకా పనికిరాని కాన్ఫరెన్స్ ఇది. ఇక్కడ సంఘాలు కూడా అట్నే అయిపోయినాయి, దేవునికి పనికి రాకుండా తయారైపోయిందని అంటున్నప్పుడు మనము ఒక దేవుడు కొంతమందిని లేపి ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళు నిలబెడతారు, రిస్టోర్ చేయగలుగుతారు. ఎందుకంటే రిస్టోర్ చేయడానికి వాళ్ళకి తెగింపు ఉన్నది, రిస్టోర్ చేయాలనే వాళ్ళని వస్త్రాలు ధరించుకోవడానికి రెడీ అయింటారు. అటువంటి క్రియాశీలకమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు పనులు జరిగిస్తాడని. అది మన ప్రొసీజర్స్ అర్థం కాదు. మనకు చాలా మంది కూడా అన్నాయి, ఇప్పుడు ఒక 15-16 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను. సగం మంది వస్తారు, మధ్యలో పోతుండే, ఎందుకంటే దే ఆర్ నాట్ సీయింగ్ ద విజన్ ఆఫ్ గాడ్. అరే 100 సంవత్సరాల క్రితం దేవుడు ఎందుకు పంపిండు, దానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా. ఇట్లా పనికి రాకుండా క్లోజ్ కావడం దేవునికి మహిమ కాదు కదా. మన సంఘాలలో సాక్ష్యం చెడిపోతున్నది, సంఘాలలో కుటుంబాలలో సాక్ష్యం పోతున్నది. ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది దేవుని చిత్తం కాదు, తప్పకుండా రిస్టోర్ చేస్తాడు అని నమ్మకంతో రిస్టోరేషన్ దిక్కు మనం పోలేకపోవడము సైతాన్ని గెలిపించడం. అందుకనే కొద్ది మంది కలిసి ఆ వచ్చిన ఆ బబులోని చెర పోయినప్పుడే రెమినెంట్స్ అంటారు వాళ్ళని. ఆ కొద్ది మందిలోకి వెళ్ళి కొంతమంది బయటకు వచ్చినాక దేవుడు అంటాడు, మీ ద్వారా యెరూషలేము తిరిగి కట్టిస్తా అంటాడు. మళ్ళా రెండో దేవాలయం మళ్ళా కట్టింపబడుతుంది. దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ అంట. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ చేయగలుగుతారు ఆ టైంలో వచ్చి, రిస్టోర్ చేయగలుగుతారు. అట్లనే మనము కూడా ఇప్పుడు మన జీవిత కాలంలో కూడా దేవుడు మనకిచ్చిన సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకు కూడా వి హ్యావ్ ఇనఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవునికి ప్రతికూలమైన ప్రదేశాలలో, పరిస్థితులలో కూడా నా పక్షాన వీళ్ళు రిస్టోర్ చేయగలుగుతారని దేవుడు అంటున్నాడు. దాని కొరకు మనకు ఏమంటున్నాడంటే, నీ నీతి వస్త్రాలు ధరించుకోవడానికి నువ్వు రెడీగా ఉంటే నేను ధరింపజేస్తాను. ఆ మలిన వస్త్రాలు తీసి నూతన వస్త్రాలు ఇస్తాను. తలపాగా చుట్టడం అంటే అధికారం ఇవ్వడం అని అర్థం. జెరుబ్బాబేలు దగ్గర కూడా ఒక గుండు నూనె ఇస్తాడు, ఇచ్చి దాంతో మెజర్ చేసి జెరుబ్బాబేలు మళ్ళీ తిరిగి కట్టించడానికి పనికొస్తాడు. దేవుడు అధికారం ఎప్పుడు ఇస్తాడంటే దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు పని చేస్తామన్నప్పుడు అటు దిక్కు షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్. అది దేవుడు చేస్తాడు కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉండి యోగు పలికినట్టు, జెరుబ్బాబేలు పలికినట్టు మనం కూడా పలకాలన్నమాట. నేను నీతిని ధరించుకోవడానికి ఇష్టపడ్డా కాబట్టి అది నాకు ధరింపబడ్డది అని. సో ఇటువంటి విశ్వాసము మనకు ఉండాలన్నమాట. ఈ విశ్వాసంతో ముందుకు పోయినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనకు శక్తికి మించిన పనులు ఖచ్చితంగా చేస్తాము. అప్పుడు మనము పలానోడు చేసిండు అని ఎవరు అన్నారు, దేవుడు పలానోని ద్వారా జరిగించిండు అంటే. ఇప్పుడు మనం ఇంతమందిని రెఫర్ చేస్తున్నాం కదా. దావీదును చూసినాం, గొలియాతును కొట్టగానే మనం దావీదును ప్రేజ్ చేస్తాం. ఎంతవరకు ప్రేజ్ చేస్తాం? దావీదు ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసిండు అంటే. పౌలు చేసిండు, పౌలు ఇన్ని పనులు చేసిండు, దేవుని అపోస్తలు చేసిండు. మనం కళ్ళ ముందర కనిపించే మన మిషనరీలు చేసిన పనులు చూస్తాం. దేవునికి మహిమ కలుగుతుంది ఎప్పుడైనా కూడా. దేవుని పక్షాన్ని నిలబడి పని చేసి ఇండివిజువల్గా ఎవరైనా క్రెడిట్ తీసుకుంటే అది ఎక్కువ రోజులు ఉండదు, అది పడిపోతారు. దేవునికి మహిమ కలిగే పనులు మనం ఎప్పుడు మొదలుపెట్టి దేవుని కొరకు చేస్తాము, అప్పుడు దేవుడు దాన్ని ఏమంటారు, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఈ రిస్టరేషన్కి వచ్చినప్పుడు మనకి రెండు మాదిరిగా కనిపిస్తున్నాయి. ఫిజికల్గా రిస్టోర్ చేయడానికి యోగుని చూపిస్తున్నాడు మన జీవితాలలో. మళ్ళీ మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, యెహోవా మందిరం నిర్మాణం చేయడానికి, సంఘ నిర్మాణంలో కూడా మనం పని చేయాలన్నప్పుడు అక్కడ కూడా మనకు యెరూషలేమును చూపిస్తున్నాడు, జెరుబ్బాబేలును చూపిస్తున్నాడు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరినీ చూపించి రిస్టోర్ చేయడానికి, నేను వాడుకోవడానికి వీళ్ళు విల్లింగ్ ఉన్నారంట, ఇష్టపడాలి. అందుకనే రాజుకు పాత్ర అందించడానికి నేను పోతున్నా, కానీ అక్కడ నా పరిస్థితి ఎట్లున్నదంటే దాన్ని చూసినప్పుడు దేవుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు నెహెమ్యా ద్వారా గొప్ప పాత్ర. సో రిస్టోరేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీఆర్ రెడీ టు రిస్టోర్ అవర్ సెల్వ్స్. ఈ ఉదయకాలంలో మనం కూడా ఆ నీతి వస్త్రాలు ధరించుకోవడానికి విల్లింగ్ ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు అంటారు అనమాట, మలిన వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు ధరించుకోవాలి. ఇప్పుడు మనం కూడా మన కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయడం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది అనే ఆలోచన ఒక్కటి, దాంతో మనం నిలబడితే దేవుని సన్నిధిలో దేవుడు అంటాడు, మీ కార్యక్రమాలన్నిటి నీతి వస్త్రాలు ధరింపజేస్తాం.
అప్పుడు మనం చేసే క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి దేవుడే రిస్టోర్ చేస్తాడు. ఈ ధైర్యంతోటి మనం ప్రార్థనలు చేద్దాము. ఖచ్చితంగా దేవుని మహిమ కొరకు ఈ కాన్ఫరెన్స్ ఇంతకు ముందు కంటే ఎక్కువ వైభవంగా దేవుని పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేయగలుగుతది. దీనికి కావాల్సిన విల్లింగ్‌నెస్ ఉన్న మనుషులు కొంతమంది కలిసి దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో అడుగుతున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఓకే, వీళ్ళకు నీతి వస్త్రాలు ధరించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వీరి ద్వారా కార్యం జరిగించగలుగుతాను అనుకుంటున్నాను. అటువంటప్పుడు మనం చేసే ప్రతి చిన్న పని ద్వారా దేవుడు మాగ్నిఫై అయితాడు. ఒక చిన్న రాయితోటి గొల్లియాతు పడిపోయాడు. ఒక చిన్న పిల్లవాడు ఇచ్చిన ఆఫరింగ్ తోటి మల్టిట్యూడ్స్ ఎంతో మంది ఆహారం, దాహం అంతా తీరినట్టు. చేతిలో ఉన్న ఒక చిన్న కర్ర తీసుకొని మొత్తం ఇశ్రాయేలీయులని 6,00,000 మందిని నడిపించినట్టు మోషే. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు కాబట్టి మనకు అదే మాదిరి పెట్టుకొని మనం అదే విశ్వాసంతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాం. రేపు దేవుడు వచ్చినాక కూడా మనం మళ్ళా పరలోకంలో దేవుని సన్నిధిలో చేరినప్పుడు కూడా అప్పుడున్న కొంతమంది ప్రతి తరంలో కూడా దేవుడు కొంతమంది ద్వారా గొప్ప కార్యాలు చేసినట్టు చూసినప్పుడు, ఒకవేళ దేవా నేను నమ్మకంగా ఉంటే నన్ను కూడా ఆ లైన్‌లో పెట్టుకో దేవా అన్నప్పుడు పరలోకంలో వైభవం వేరే ఉంటది. సో, అందుకని మనం మన గురి పైన ఉన్నది కాబట్టి అది గురి పెట్టుకొని ఈ జీవితం మనం నడిపించుకుంటూ పోయినప్పుడు పౌలు చెప్పినట్టు మనం కూడా చెప్పగలం. ఇకపైన నాకు నీతి కిరీటం ఉన్నది. నా పరుగు మాత్రం కరెక్ట్‌గా నేను చేస్తున్నా. నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా. క్రియలు లేకుండా చేసే విశ్వాసం అంతా డైలాగులు కొట్టినట్టే అన్నమాట. కాన్సెప్ట్ ఉత్తగా క్లాస్‌లో టీచింగ్ చేసినట్టు ఉంటది. మనం క్రియలు వాటికి యాడ్ చేసినప్పుడు దానికి వాల్యూ పెరుగుతుంది. అప్పుడు కూడా దేవుడు నోటి మాటతోటి ఇట్లా అన్నప్పుడు ప్రపంచాలు ఎట్లా సృష్టింపబడ్డాయో, మనం కూడా చేసే ప్రతి ప్రార్థనతోటి దేవుని పనులు జరుగుతా ఉంటాయి. అంత పవర్‌ఫుల్ ప్రేయర్స్ మనం చేయడానికి ఉపక్రమిద్దాము. దేవుడు అటువంటి పట్టుదల, అటువంటి విశ్వాసం మనందరికీ దయచేయండి. దేవునికే మహిమ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సంతోషం. చాలా మంచి సందేశం ఈ ఉదయకాలం అందించినందుకు జూమ్ కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మనం ప్రార్థనలకు వెళ్దాం. మొట్టమొదటి ప్రార్థన సహోదరుడు మనోహర్ నందవరం గారు ప్రార్థన చేయవలసిందిగా